శ్రీ గురుభ్యో నమః. మనం అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు బీర్బల్ యొక్క తెలివి. కథ పేరు బీర్బల్ తెలివి. ఎటువంటి తెలివిని ప్రదర్శించాడో చూద్దామా. అయితే ఒకరోజు అక్బర్ చక్రవర్తి మంత్రి బీర్బలు ఇద్దరూ కూడా పచ్చిక బయళ్లలో బయట నడుస్తున్నారు. అక్కడ ఒక గొర్రెల కాపరి చక్రవర్తికి చెందినటువంటి గొర్రెలను మేపుతున్నాడు. అక్బరు ఆ గొర్రెలు సన్నగా ఉండటం గమనించాడు. ఏమోయ్, నువ్వు గొర్రెలను సరిగ్గా మేపడం లేదు, ఇలాగైతే నీకు శిక్ష తప్పదు అని గొర్రెల కాపరితో కోపంగా అన్నాడు అక్బర్ చక్రవర్తి. ఆ గొర్రెల కాపరి భయంతో వణికిపోయాడు. తనను రక్షించమని అన్నట్లుగా దీనంగా బీర్బల్ వైపు చూశాడు. బీర్బల్ కల్పించుకుని, ప్రభు, మనుషులైనా పశువులైనా ఎంత తిన్నా సన్నగానే ఉంటారు, అది వారి వారి శరీర తత్వంపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. దాంతో అక్బర్ కోపం రెట్టింపైంది. నా మాటను ఖండించడం నీకు అలవాటైపోయింది. మనుషులకు గొర్రెలకు పోలికేమిటి? సరే, ఓ గొర్రెను మనతో తీసుకువెళ్ళి కడుపు నిండా గడ్డి పెడదాం, అప్పుడు చూద్దాం గొర్రె లావెక్కుతుందో లేదో అన్నాడు. గొర్రెల కాపరిని రక్షించబోయి బీర్బలు తన్నిరుక్కున్నాడు. ఆ ఆపదలోంచి బయటపడే మార్గం గురించి ఆలోచిస్తూ ఓ గొర్రెను తీసుకుని చక్రవర్తిని అనుసరించాడు. అక్బరు ఆ గొర్రెను ఒక సేవకుడికి అప్పగించి దానికి బాగా గడ్డి తినిపించమని చెప్పాడు. సేవకుడు పగలంతా గొర్రెను కనిపెట్టుకుని ఉండి మామూలుగా అది తినేదానికంటే రెట్టింపు గడ్డిని తినిపించడం మొదలుపెట్టాడు. రాత్రిపూట దాన్ని ఒక కొట్టంలో వదిలేసి వెళ్ళిపోయేవాడు. బీర్బలు బాగా ఆలోచించి ఆ గొర్రె ఉండే కొట్టంలో రాత్రిపూట ఉండేలాగా ఒక కసాయివాడిని నియమించాడు. అతను చేయాల్సిన పనల్లా ఏమిటి? గొర్రెకు కనబడేలా కత్తిని నూరుతూ ఉండడమే, అంతే. ఆ కసాయివాడు చేయాల్సిన పని ఏమిటి? ఆ గొర్రెకు కనిపించేలాగా కత్తిని నూరుతూ ఉండడం, అంతే. అంతకు మించి ఇంక వేరే ఏ పని చేయక్కల. ఆ కసాయి కత్తిని చూసి గొర్రె చాలా భయపడిపోయింది. దానికి రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా పోయింది. దాంతో తిన్న తిండి వంటపట్టగా మరింతగా బక్కచిక్కిపోయింది. ఇలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత అక్బర్ వచ్చి ఆ గొర్రెను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు బీర్బల్ ఆయనతో అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే బీర్బల్, కానీ నేనెందుకో నీ మాటతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. అంత తిండి తిన్న గొర్రె లావెక్కకపోవడం ఏమిటి అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. దానికి బీర్బలు, ఏమీ లేదు ప్రభు, మనుషులైనా జంతువులైనా లావెక్కకపోవటానికి కారణం భయం అంటూ తాను కసాయివాణ్ణి నియమించిన విషయాన్ని వివరించాడు. దాంతో అక్బర్కు అసలు విషయం తెలిసి బీర్బల్ను మెచ్చుకోలుగా భుజం తట్టాడు. అది బీర్బల్ యొక్క తెలివి. బాగుంది కదండి కదా. మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.